आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज चैनल पर आपको खुशामदीद। सफदरपुर गांव में राखी पूर्णिमा के मौके पर खुशियों का समा। कांग्रेस के नौजवान रहनुमा जिला करा सत्यनारायण ने मदन मोहन राखी तोहफे के तहत 150 साड़ियां बहनों को पेश की। मुकामी एमएलए मदन मोहन राव की खिदमत के जज्बे की पैरवी करते हुए इससे कबल स्कूल और आंगनबाड़ी को मेज़ें और पेंटिंग का इंतजाम भी किया गया। इस तकरीब में साबिका म्यूनसिपल चेयरमैन कुडमुला सत्यनारायण, मंडल कांग्रेस सदर कुरुमा साई बाबा और साबिका जेडपीटीसी शामिल शरीक हुए। మొన్నటికి మొన్ననే చూసిన మన ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, సత్యనారాయణ చేస్తున్న సేవలు చూసి ఇక్కడ స్కూల్కు పెయింట్ వేయించిండు, అట్లనే స్కూల్లో బెంచీలు ఇచ్చిండు, అన్ని చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఆడపడుచు కూడా శారీలు పంచుతున్నాడు. అంటే తన లోపల ఒక మంచి గొప్ప హృదయం ఏముందంటే తన నిస్వార్థంగా నాకు ఏమి వద్దు, నేనేమంటారు ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అందరూ కూడా సత్యనారాయణకు అందరు సపోర్ట్గా ఉండి తన ఏమనుకుంటే అది మీరు అందరూ కూడా తన కోసం ఉండి పనిచేయాలి, అట్లనే తనకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే ఈ శారీలు పంచుతున్నాడో ఈ శారీలు పంచుతున్న సందర్భంగా సత్యనారాయణ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విషయాన్ని కూడా నేను గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారికి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి సేవలు ఎవరు చేయరు, చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు, ఎవరికి ఇట్లాంటి ఆలోచన ఇట్లాంటి ఆలోచనలు వచ్చే వ్యక్తులే మదన్ గారికి చాలా ఇష్టం. అందుకే ఈ విషయాన్ని కూడా నేను మదన్ గారికి చేరవేస్తా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సద్దల్పూర్ గ్రామస్తులకు అలాగే ఆడపడుచులకు అక్క చెల్లెలందరికీ కూడా అలాగే సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మదనన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు మదనన్న కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా స్కూల్లో బెంచెస్, స్కూల్కి సంబంధించిన పెయింటు, వాటర్ రాని వాళ్ళ పైప్ లైన్లు, అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి సరే యువత అనేది ఆదర్శంగా తీసుకొని అందరూ సపోర్టివ్గా అందరు కలిసిమెలిసి యువత కలిసిమెలిసి పనిచేస్తే మన విలేజ్ అనేది డెవలప్ చెందుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అందరూ సహకరించి సరే ఏ పని చేసినా వాళ్ళకి మేము సహకరిస్తాం. అందరం సహకారంతో సఫదర్పూర్ అనేది డెవలప్మెంట్ అనేది చేసుకుంటే అది మన ఊరికే గొప్ప కారణం ఉంటుంది. అలాగే ఈరోజు ముఖ్య కారణం ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి రీజన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా సఫదర్పూర్ గ్రామంలో అక్క చెల్లెలకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊరు సఫదర్పూర్ గ్రామంలో చిలకర సత్యనారాయణ గారు రాఖీ పండగ సందర్భంగా చీరలు పంపించేశారు. ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేస్తారు. మొన్ననే స్కూల్కి పెయింటింగ్ కూడా వేయించారు, స్కూల్లో బెంచెస్ కూడా వేయించారు, పిల్లలకి కరెక్ట్గా లేదని అన్నీ చేయిస్తున్నారు. ఇలాంటి నాయకుడు మా ఊరికి ఉండడం గర్వకారణం. మా ఊరికి సర్పంచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి అయిన సర్పంచ్ అయితే మా ఊరికి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడని, ఇలాగే ప్రతి ఇయర్ రాఖీ పౌర్ణమికి అన్న చీరలు పంచుతాడని చెప్తున్నాను. అన్న ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడు ఊరికి. అన్న సర్పంచ్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ రాఖీ పండుగ యొక్క శుభాకాంక్షలు. జిలకర సత్యనారాయణ అన్నగారు ఈ పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఉన్న ఆడపడుచులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే ఇంతకుముందు సత్యనారాయణ అన్న స్కూల్కు పెయింటింగ్ వేయించడం కానీ, స్కూల్ పిల్లలకు బెంచీలు ఇవ్వడం కానీ జరిగింది. ఈ పండుగకు చీరలు ఇవ్వడం అనేది కూడా ఎంతో సంతోషకరమైన విషయం. గ్రామంలో ఉన్న ఆడపడుచుల యొక్క దీవెనలో సత్యనారాయణ ఈరోజు చీరలు పంచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సొంత తోడబుట్టిన అన్నలాగా తమ్ముళ్ళలాగా పంచిండు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా మా తమ్ముడు ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాము. వీడికే చాలా మంచి పనులు చేసిండు. కానీ ఇంతకుముందు నేను సర్పంచ్నున్నా, కానీ మా తమ్ముడు సర్పంచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 10 మందికి కూడా నేను చెప్పగలుగుతాను. నేను ఎక్కడెక్కడో వెళ్ళి మీటింగ్లలో చాలా మీటింగులు తిరిగినాను. 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినాను కాబట్టి నాకు
అన్ని అనుభవం ఉన్నాయి కాబట్టి మా తమ్ముడు కూడా అలాగనే చేస్తుండు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నా వెనుక మా తమ్ముడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్వరు ఏమనుకున్నా సరే కానీ ఇది మాత్రం కరెక్ట్ చేస్తున్నాడు. కానీ ఎవరి సంతోషం గురించో కాదు, అందరు నా అక్క చెల్లెళ్ళని చేస్తున్నాడు కాబట్టి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మంచి నిర్ణయం ఎవరు తీసుకుంటుర్రో వాళ్ళది ఇక్కడ మనసు పెట్టాలని చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటికే చాలా సంతోషమైంది. 100 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.